నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీలో నాయకులు అందరూ కూడా, ఈవెన్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు ప్రత్యామ్నాయ మార్గాలని వెతుక్కుంటూ పోతూ ఉన్నారు. సో మరి పార్టీ అధ్యక్షుడు కూడా అదే మార్గంలో వెళ్ళబోతున్నారా అంటే అవునటువంటి సమాధానం వినిపిస్తుంది. ఇది ఎలా జరగబోతోంది ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు అనేటువంటి వార్తలు, అవి ఎలా వెళ్తున్నారు ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ పార్టీ అధ్యక్షులు కూడా అదే మార్గాన్ని వెతుక్కుంటున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు బీజేపీతో కంప్లీట్గా సంబంధాలు తెగిపోతున్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఆయన వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటున్నారు అన్నట్టుగా వస్తుంది వార్త. ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ విధంగా? ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలకి ఎప్పుడైనా సరే జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కానీ అండ కానీ ఉండాలి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జాతీయ స్థాయిలో ఉండేటువంటి కూటమి లేదంటే పార్టీ, జాతీయ పార్టీ వాళ్ళ యొక్క మద్దతు ప్రాంతీయ పార్టీలకి లేకపోతే మనుగడ సాగించడం అనేది కష్టం. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఒక 10 సంవత్సరాల పాటు ఏలింది తెలంగాణని ఆ పార్టీ, కానీ ఇవాళ ఆ పార్టీ పరిస్థితి ఏందని మనం చూస్తున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉంది. బీజేపీ తోటి లైజనింగ్ నడుపుతూ బీజేపీ అండతోటి ఆ బీజేపీ నీడన పరిపాలన సాగిస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్మోస్ట్ బీజేపీ తోటి మొత్తం సంబంధాలు కట్ అయిపోయాయి అని చెప్పి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం ఏంటి జగన్మోహన్ రెడ్డికి అని అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అని అంటే సొంత పార్టీ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ ఫ్యామిలీకి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కూడా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు. తల్లి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే పిల్ల కాంగ్రెస్ అని. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, ఎప్పుడైనా సరే తల్లి కాంగ్రెస్లోని కలవాల్సిందని ఈ పిల్ల కాంగ్రెస్ అని చెప్పి అప్పటి నుంచి వినిపిస్తుంది. ఈవెన్ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా అప్పట్లో చెప్పినటువంటి మాట అది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొత్స సత్యనారాయణ కూడా అప్పట్లో చెప్పినటువంటి మాటే. సో ఈ రెండింటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ని వేరువేరుగా చూడడం, తల్లి పిల్ల అనే కాన్సెప్ట్లో చూస్తూ ఉన్నారు. ఆ గతంలో కూడా అలానే చెప్పారు. అయితే ఇక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ తోటి లేదంటే బీజేపీ తోటి ఇప్పుడు లైజనింగ్ ఎవరితోటి చేయాలి? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చేయాలి. ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేసుకుంటే 2 రకాలుగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగాలు కనపడుతున్నాయి. ఒకటి, రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా దేశ స్థాయిలో అట్లీస్ట్ ప్రతిపక్షం, బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ వాయిస్ని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంది. ఒకటి. 2 ఏంటంటే రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇక్కడ ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా చేసాడో అంతకన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో లైజనింగ్ పెట్టుకుంటే కనుక చెయ్యొచ్చు అనేది ఇంకొకటి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు, ఏపీ అధ్యక్షురాలు ఎవరు? షర్మిల యాక్టివ్ అయ్యే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు తగ్గిపోతూ ఉంది అనేది సహజంగా వినిపిస్తున్నటువంటి ఒక అంచనా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు మొత్తం షిఫ్ట్ అయిపోయింది. 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందో ఆంధ్రప్రదేశ్లో, ఆ ఓట్ బ్యాంక్ మాత్రం మొత్తం ఆల్మోస్ట్ 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిపోయింది. అంటే పూర్వపు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్తో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతుంది, ఎందుకంటే షర్మిల వచ్చారు కాబట్టి. షర్మిల ఎంత యాక్టివ్ అయితే పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళా తల్లి కాంగ్రెస్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది నష్టం. ఈ నష్టం జరగకుండా ఉండాలి అని అంటే, ప్లస్ భవిష్యత్తులో పార్టీ మనుగడ సాగించాలంటే 2 మార్గాలు. ఒకటి, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ తోటి కొనసాగించడం. 2, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళడం. ఈ 2 మార్గాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఒకటి క్లోజ్ అయిపోయింది, ఎన్డీఏ తోటి క్లోజ్ అయిపోయింది. బీజేపీ పెద్దలు ఆల్మోస్ట్ స్కిప్ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటి ఆయనకి? కాంగ్రెస్ పార్టీతో లైజనింగ్కి వెళ్ళటం. ఆల్రెడీ ఈ వాయిస్ ఇప్పుడు కాదు వినిపించింది, ఎప్పుడో దాదాపు 1 year ముందే ప్రశాంత్ కిషోర్ వినిపించాడు. ప్రశాంత్ కిషోర్ సోనియా గాంధీని కలిసినప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి
రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమిని మీరు ఢీకొని ఢిల్లీ పేటను అధిరోహించాలంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనేది అప్పట్లోనే సంవత్సరం క్రితమే ప్రశాంత్ కిషోర్ చెప్పారు, సోనియా గాంధీకి చెప్పారు. సరే, ఆ తర్వాత పరిణామాలన్నీ మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఏది చెప్పాడో అదే ఇప్పుడు కనిపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో, అలాంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ప్లస్ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తర్వాత కోటరీలో ఉండేటువంటి వాళ్ళలో ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ తోటి రాజశేఖర రెడ్డి బతికున్నప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో దాంతో అప్పుడే కేసీ వేణుగోపాల్ తోటి టచ్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట, ఎందుకు సంవత్సరం క్రితమే. సో ఇప్పుడు అసలు ఎన్డీఏ కూటమి దూరంగా పెడుతుంది కాబట్టి ఇండియా కూటమికి దగ్గర అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద చూస్తే కనుక దక్షిణ భారతదేశంలో బీజేపీ బలహీనంగా ఉంది. సో దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏది అని అంటే డిఎంకే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎంకే కనిపిస్తుంది. సో ఈ డిఎంకే అధినేత ప్లస్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు? స్టాలిన్కి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్లస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏ కోణం నుంచి? క్రిస్టియన్ కోణం నుంచి సంబంధాలు ఉన్నాయి. సో దీంతో స్టాలిన్ ద్వారా ఇండియా కూటమితో ఇండైరెక్ట్గా టచ్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే డీకే శివకుమార్తో కంటే ఎక్కువ సంబంధాలు స్టాలిన్తో ఉన్నాయా? డీకే శివకుమార్ తోటి ఉన్నాయేమో వ్యాపారపరమైనటువంటి సంబంధాలు. బెంగళూరు కేంద్రంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు చేసినటువంటి వ్యాపారాల సంబంధాలు డీకే శివకుమార్ తోటి. ఇక్కడ తమిళనాడుకు వచ్చేటప్పటికి మతపరమైనటువంటి ఈక్వేషన్ తోటి స్టాలిన్ తోటి సంబంధాలు. ప్లస్ నరేంద్ర మోడీని కానీ బీజేపీని కానీ డైరెక్ట్గా ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా బలమైన లీడర్ ఉన్నారంటే స్టాలిన్. సో అందుకే ఇప్పుడు స్టాలిన్ ద్వారా ఇండియా కూటమిలో బలోపేతం కావాలి అంటే ఎన్నికల ముందు కాకపోయినా పోస్ట్ ఎలక్షన్ అంటే ఎన్నికల తర్వాత నేను మద్దతు ఇస్తాను అనేటువంటి ఒక సంకేతాలు పంపి ఇండియా కూటమితో లైజనింగ్ చేసుకుంటున్నారు. దీనివల్ల రెండు ఉపయోగాలు. దూకుడుగా ఎన్నికల ముందు వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్లే కొద్దీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తగ్గిపోతూ ఉంటుంది. పోస్ట్ ఎలక్షన్స్లో అవసరమైతే కూటమిలో చేరి ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలకం కావచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇలా ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు క్లోజ్ చేశారు కాబట్టి ఎన్డీఏ సంబంధించినటువంటి లీడర్లు మొత్తం క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇండైరెక్ట్గా స్టాలిన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ని టచ్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ షర్మిల దూకుడు తగ్గేయటం, రెండు తనకు తను కాపాడుకోవటం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా కాపాడుకోవాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలి, తను షర్మిల దూకుడు పెంచుతోంది కాబట్టి డే బై డే. సో జగన్మోహన్ రెడ్డి అటువైపుగా ఎలా తను కాపాడుకోవడానికి అటు స్టాలిన్ వైపు వెళ్తున్నారు. ఇండైరెక్ట్గా ఇండియా కూటమితో టచ్లోకి వెళ్తున్నారు. టచ్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొంత కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ అయితే చేయదు కదా. సో రెండు రకాలుగా లాభం. పోస్ట్ ఎలక్షన్స్లో తను పార్టీని సేవ్ చేసుకోవటం, రెండు ఇక్కడ ఈ ఎలక్షన్స్లో షర్మిల దూకుడు తగ్గటం. దీనికి ఈ యాంగిల్లో ఇండైరెక్ట్గా చీకటి వ్యవహారాలు, చీకటి ఒప్పందాలు, చీకటి సంబంధాలు కొనసాగించడానికి వయా తమిళనాడు. ఓకే,